మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. టీటీడీ బోర్డు చైర్మన్ టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారి మీద నిన్నటి నుంచి అనేక రకాలైనటువంటి కథనాలు సోషల్ మీడియాలో కానీ వివిధ మాధ్యమాల్లో మనకు వినిపిస్తూ ఉన్నాయి, చూపిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన ఒకసారి ఇది డీప్ ఫేక్ వీడియో అని ట్విట్టర్లో స్పందించాడు. ఆ తర్వాత దానికి భిన్నంగా విలేకరుల సమావేశంలో ఆయన అనేక విషయాలు వెల్లడించడం జరిగింది. నేను ఆయన ఏమి చేశాడు అనేటువంటి దానికి నేను పోవడం లేదు. కారణం ఏమిటంటే దాని మీద ఇప్పటికే చాలా మంది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్పందించారు, చాలా మంది నెటిజన్లు మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తులు కూడా ఈరోజు ఆచార సాంప్రదాయాలు లేనటువంటి వాళ్ళు, విలువలు లేనటువంటి వాళ్ళని చైర్మన్ పదవి కట్టబెట్టాలని మండిపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఏమి చేశాడు, ఏమి జరిగింది, ఆయన చేసినటువంటి ఆ అరాచకాల గురించి, అక్రమాల గురించి, అవినీతి కార్యకలాపాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నేను మాట్లాడదలుచుకోవాలన్నటువంటి అంశం ఏమిటంటే, మీరు నిన్న మాట్లాడేటప్పుడు విలేకరుల సమావేశంలో గత పాలక మండలి చైర్మన్లు 1 కోటి పుస్తకాలు అంటే మీ స్టేట్మెంట్స్ కూడా కాంట్రడిక్టరీగా ఉన్నాయి. అంటే మీరు ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు, మైండ్ స్టేబుల్ గా లేదనేటువంటిది ఆ స్టేట్మెంట్ అర్థమైంది నాకు. 1 కోటి పుస్తకాలు భగవద్గీతని ముద్రించారు పంపిణీ కోసం, దానికోసం 50 కోట్లు ఖర్చు పెట్టారు అని అంటూనే మీరు ముద్రించినటువంటి 50 లక్షలు అన్నారు. మళ్ళీ 50 లక్షల పుస్తకాలలో 32 లక్షల పుస్తకాలు ఆ గోడౌన్లో పడున్నాయి. అవి చూస్తే చీకొడుతున్నారు, దాన్ని చూస్తే ఏముంది దాంట్లో అని చాలా భగవద్గీతను గురించి ఉదాసీనంగా ఆయన వ్యవహార శైలి కనిపించింది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే, టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు తెలుసుకోవాల్సింది, హిందూ ధర్మ పరిరక్షణ అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఒకటి. దాన్ని నిర్వర్తించే సమయంలో మీరు తిరుమలకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. బహుశా మీరు ఎవరిని చూస్తూ వెళ్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావడం లేదు, కానీ ధర్మో రక్షితి రక్షిత అని ఒక బోర్డు కనపడుతుంది. అక్కడక్కడ ధర్మాన్ని ఆచరించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. మరొక చోట ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. అంటే ధర్మమే మీకు రక్ష అనేటువంటిది ఈరోజు మన హిందూ ధర్మం చెప్తుంది, మన సాంప్రదాయాలు చెప్తున్నాయి, మన వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉండాలని చెప్తుంది. దానికి భిన్నంగా మీరు వ్యవహరించడంలో తప్పులేదు, కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఈరోజు తప్పనిసరిగా అభ్యంతరకరం. కాబట్టి ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈరోజు భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం ఏంటి? ధర్మాన్ని రక్షించండి, ధర్మాన్ని ఆచరించండి, ధర్మం మిమ్మల్ని నడిపిస్తుంది, ధర్మం మీకు అన్ని విధాలా అండగా నిలుస్తుంది, ధర్మం మీద నిలిచినటువంటి వాడికి, ధర్మబద్ధంగా నడుచుకున్నటువంటి వాడికి విజయం సిద్ధిస్తుంది, అన్ని విధాలా ధర్మం ఆచరించిన వాడు సుఖ సంతోషాలతో ఉంటాడు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు కష్టాల పాలవుతాడు. కాబట్టి ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని ఏ విధంగా మనం ముందుకు నడిపించాలి, ధర్మాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పాలనేటువంటిది భగవద్గీత ప్రధానమైనటువంటి సారాంశం. దాన్ని విస్మరించి ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని రక్షించండి, ధర్మ మార్గంలో నడవండి అని మనకు బోధించినటువంటి ఆ అతి పవిత్రమైనటువంటి ఆ భగవద్గీత సారాంశాన్ని మీరు కించపరిచేటువంటి విధంగా దానిలో ఏముంది, అవి అక్కడ పడున్నాయంటే రేపటి నుంచి మీరు పంపిణీ చేయడం ప్రారంభించండి. బహుశా 3-4 రోజుల్లోనే భక్తులు తెలిసినా సరే వచ్చి భగవద్గీతను తీసుకువెళ్తారు. ఎవరైనా ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు మనల్ని వదిలి వెళ్లిపోతే ఆ కుటుంబ సభ్యులు ఆ పెద్ద ఆయన ధర్మాన్ని ఆచరించాడని భావించి ఆయనకి గుర్తుగా ఆయనతో పాటే ఆ ధర్మం అనేటువంటిది వెళ్లిపోకూడదు, ధర్మాన్ని రక్షించాలి, మనము ఆయన ఆశయాలు నిలబెట్టాలని చెప్పి ఆయన పేరిట వచ్చినటువంటి వాళ్ళందరికీ భగవద్గీత పుస్తకాలు ఇస్తారు. దాని సారాంశం బిఆర్ నాయుడు గారు తెలుసుకుంటే బాగుంటుంది. తెలియకుండా ఏదో నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆరోపణలు చేయొచ్చు. అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, పసలైన ఆరోపణలు చేస్తున్నారు, కనుగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. అవన్నీ అభ్యంతరం కాదు, అది మీ ఇష్టం. ఎందుకంటే టీవీపై ఉన్నటువంటి సంస్కృతి అటువంటిది. కానీ వాటన్నిటికీ భిన్నంగా భగవద్గీత మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు క్షమించరానటువంటివి. నేను బిఆర్ నాయుడు గారు నాకన్నా వయసులో చాలా పెద్ద, ఆయన్ని నా విజ్ఞప్తి ఏమిటంటే
మీరు మిగతా విషయాలు మీ ఇష్టం. మీరు అన్నారు మాకు పరిచయాలు ఉన్నాయి, మేమేదో కొనసాగం, దాని గురించి మీరు భక్తులు దాని ప్రభుత్వము, భక్తులకు సంబంధించింది ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, భక్తులు ఏ విధంగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు అనేటువంటి అంశాల గురించి నేను వెళ్ళటం లేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం, మీకు తెలిసినటువంటి విషయం. నేను మాట్లాడేది మీరు భగవద్గీత చేసినటువంటి వ్యాఖ్యలు, భగవద్గీత మీద చేసినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరం. అవి హిందూ ధర్మాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం నియమావళిని కించపరిచేటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు హుందాగా వాటిని వెనక్కి తీసుకుని భక్తులకు క్షమాపణ చెప్తే గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్పి నేను బిఆర్ నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, బిఆర్ నాయుడు గారు భగవద్గీత మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అతి పవిత్రమైనటువంటి భగవద్గీత మీద చేసినటువంటి వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన వ్యవహార శైలిని గర్హిస్తున్నా.